పెద్దలరా మిత్రులరా అందరికీ నమస్తే. మైనారిటీ థియరీ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ అయినటువంటి 10వ తరగతి పిల్లల దగ్గర నుంచి పని చేయగలిగే వాళ్ళందరికీ కూడా ఉపాధిని ఇవ్వటం ప్రభుత్వాల యొక్క విద్యుక్త ధర్మం, తక్షణ కర్తవ్యం అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కాదంటారా? అవునంటారా? సో ప్రభుత్వం నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాలి, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పించాలి. చెమట్లు పడతా ఉన్నాయి. ప్రభుత్వ రంగం ఉద్యోగాలు కల్పించినప్పుడు ప్రైవేట్ రంగం కూడా కంపెనీలు పెట్టించడానికి ప్రోత్సాహం ఇవ్వాలి. వీళ్ళకి ఇవ్వలేని వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. 35 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా 30 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇచ్చే ప్రయత్నం చేయాలి. వీటితో పాటుగా స్వయం ఉపాధికి సంబంధించినటువంటి రుణాలు ఇవ్వాలి. చిన్న తరహా నుంచి భారీ ప్రాజెక్టుల దాకా, పెద్ద పెద్ద వాటికి సంబంధించిన దాకా రుణాలు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇంగ్లాండ్కు సంబంధించినటువంటి జేఎం కీన్స్ అనేటువంటి ఆర్థికవేత్త, ఎకనమిస్ట్ ఏం చెప్తాడంటే, ఆ దేశంలో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ప్రజలకి సంబంధించి ఉద్యోగిత కోల్పోయితే వ్యవస్థ అంతా స్తంభించిపోతూ ఉంటే తను ఏమంటాడంటే, గుంటలు తవ్వి గుంటలు పూడ్పించమంటాడు. గుంటలు తవ్వటం, ఆడ మొక్కలు నాటమను, విత్తనాలు పెట్టమను, ఇంకా ఏమీ ఉండదు అక్కడ. ఒట్టినే గుంటలు తవ్వటం, పూడ్చు, ఈ నెలవారీ ఇంత ఇదే పని ఉంటుంది, మళ్ళీ ఇంకేముండదు. దాని ద్వారా ఏం జరుగుతుంది? ప్రభుత్వం కొంత ఖర్చు చేయటం ద్వారా ప్రజల దగ్గరికి కొంత డబ్బు వెళ్తుంది. ఆ డబ్బులు పెట్టి ఉప్పు, పప్పు, చింతపండు, మంచి నూనె, ఇతర నిత్యావసర సరుకులు ఆ దేశంలోనే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. తద్వారా ఆయా రైతు విభాగాలు కానీ, ఆయా వ్యాపార వర్గాలు కానీ టర్నోవర్ జరిగి ప్రజలకి, వ్యాపారస్తులకి, రైతులకి, ఇంకా రైతుల దగ్గర పనిచేసే కూలీలకి, అట్లా వ్యవస్థ స్తంభించిపోయినటువంటి, కుంగిపోయినటువంటి వ్యవస్థకి గ్లూకోజ్ లాగా పేషెంట్కి ఎనర్జీ కోల్పోయినప్పుడు గ్లూకోజ్ పెట్టి ఎనర్జీని ఇచ్చి మళ్ళీ యాక్టివ్ ఎట్లా చేస్తారు, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, దేశానికి సంబంధించి సూత్రం కూడా ఇదే వర్తిస్తుంది అని తెలియజేసుకుంటున్నాను సోదరులారా, సోదరీమణులారా. సో అది కోసమే నేను ఇంకా ఏమి తెలియజేసుకుంటా ఉన్నానంటే, ఈ దేశానికి సంబంధించి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయిపోయినటువంటి వాళ్ళు 100కి 83% మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ప్రధానమైనటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. కుప్పలు కుప్పలుగా వెలిసినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు ఉపాధి మార్గాలను చూపించడంలో పాలక ప్రభుత్వాలు వైఫల్యం చెందినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. సో ముఖ్యంగా కొత్త పరిశ్రమలు పెట్టాలి, కొత్త కంపెనీలు పెట్టాలి. అది ఆటోమొబైల్ రంగమా, సెల్ ఫోన్ రంగమా, కార్ల కంపెనీలా, ఇంకొక కంపెనీలా, పారిశ్రామిక రంగానికి సంబంధించి పెట్టవచ్చు. ఆ విధంగా ఉద్యోగిత ఉపాధి పెరిగే అవకాశం అయితే ఉంటుందనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా, ఇంకా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి. వ్యవసాయ రంగంలో చిరుధాన్యాలు అలాంటి పంటలు పండిస్తూ ఆరోగ్యకరమైన, రెండో వైపు వ్యాపారాత్మక, వాణిజ్యాత్మక పంటలను ఎంకరేజ్ చేస్తూ, పండ్ల తోటల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్ళాలి. వీటితో పాటుగా వ్యవసాయ రంగానికి కోల్డ్ స్టోరేజీలు నిర్మించాలి, ట్రాన్స్పోర్ట్లు, అవస్థాపన సౌకర్యాలు కల్పించాలి. ఆ విధంగా చాలామందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. నాట్ ఓన్లీ అగ్రికల్చర్ సెక్టార్, వాటితో పాటుగా మత్స్య పరిశ్రమని డెవలప్ చేయాలి. చెరువులు, చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలి. చెరువులు, కుంటల్లో చేపల కుంటలలో వాళ్ళు ఓనుగా చేసుకున్నటువంటి కుంటలలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలి. అదేవిధంగా కోళ్ల పరిశ్రమని ప్రోత్సహించాలి. గొర్రెల, మేకల పెంపకందారుల మాంసపు ఎగుమతుల్ని ప్రోత్సహించాలి. ఆ విధంగా ఆ పరిశ్రమలు డెవలప్ కావటం వల్ల కోడిగుడ్ల పరిశ్రమని ఎంకరేజ్ చేయాలి. వివిధ రకాలైనటువంటి వ్యవసాయ అనుబంధ పాల పరిశ్రమని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. పాడి పరిశ్రమని అభివృద్ధి చేయడం వల్ల పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, జున్ను అనేక రకాల ఉత్పత్తి పదార్థాలు తయారవుతాయి. స్వీట్ షాపుల దాకా పాల ఉత్పత్తుల మీద డిపెండ్ అవుతాయి అని తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా, సోదరీమణులారా, ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఈ దేశంలో ఉన్నది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ దేశంలో విశాలమైనటువంటి భూభాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా, సోదరీమణులారా. ఇక ఆర్ట్స్ విభాగాలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు 3% మంది నిరుద్యోగులు కనిపిస్తూ ఉన్నారు. అంటే ఆర్ట్స్ విభాగాల మీద ముఖ్యంగా
యంగ్స్టర్స్ ముఖ్యంగా స్టూడెంట్స్ ఆ ఉపాధి ఎక్కువ ఎర్నింగ్ రావట్లేదనే ఫీల్డ్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది సోదరులారా సోదరిమణులారా. లాస్ట్ ఇయర్ క్యాంపస్ ప్లేస్మెంట్లకు సంబంధించి 2024లో 24,230 మంది ఐఐటి ఎన్ఐటి స్టూడెంట్స్కి జాబ్స్ రాలేదు. 8,000 మంది విద్యార్థులకు ఉద్యోగాలే రాలేదు. అలాగే ఆంథ్రోపాలజీ గ్రాడ్యుయేట్లకు సంబంధించి 9.4% మంది నిరుద్యోగులుగా ఉన్నారు. భౌతిక శాస్త్రానికి సంబంధించి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు 7.8% మంది ఖాళీగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో దాంతోపాటు నిరుద్యోగులుగా వీళ్ళంతా నిరుద్యోగులుగా దేశం మీద మనకు కనపడుతున్నారు. సో ఇట్లాంటి పరిస్థితులు మనకున్న ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి గ్రామీణ నిరుద్యోగులు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ కరువు పనులకు పోతున్నట్టుగా నివేదికలు తెలియజేస్తా ఉన్నాయి. ఇది దేశంలో ఉన్నటువంటి పరిస్థితి అనేది తెలియజేసుకుంటా ఉన్నాను. భారతదేశం జనాభాలో వరల్డ్ నెంబర్ 1గా ఉన్నది. అదేవిధంగా ఉద్యోగ ఉపాధి రంగాలకు సంబంధించి అంటే నిరుద్యోగానికి సంబంధించి కూడా వరల్డ్ నెంబర్ 1గా ఉన్నట్టుగా అనేక నివేదికలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. తగినటువంటి స్థాయిలో పాలకులు వీళ్ళకి సంబంధించి ఉపాధి కల్పించడంలో ఫెయిల్ అయ్యారనేది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది సోదరులారా సోదరిమణులారా. ఇందులో భారతదేశంలో పెద్ద ఎత్తున ఇక్కడ నిరుద్యోగిత కనపడతా ఉంది. ముఖ్యంగా 25 ఏళ్లలోపు గ్రాడ్యుయేట్స్కి సంబంధించి 42.3% నుంచి 54.8% వరకు నిరుద్యోగులు ఉంటారని చెప్పేసి అర్థమవుతా ఉన్నది తెలియజేస్తూ ఉన్నాం. సో ఇందులో ముఖ్యంగా ఇంజనీరింగు అంటే కామర్స్ అంటే వ్యాపారానికి సంబంధించిన అంశాలు గ్రాడ్యుయేట్లు పెద్ద సంఖ్యలో ఉండటం, డిగ్రీలు పూర్తి చేసిన తర్వాత కూడా ఉద్యోగాలు దొరకకుండా ఉంటాం నిరుద్యోగులుగా. సో నివేదికలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. అంటే భారతదేశంలో దాదాపుగా 28 మిలియన్ల మంది అంటే 2,80,00,000 మంది అంటే సుమారుగా 3 కోట్ల మంది విద్యావంతుల నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎతుకులాడుతూ ఉన్నారు. సో దేశంలో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 100 మిలియన్ల మంది వ్యక్తులు నిరుద్యోగులుగా కొనసాగుతున్నారు. 100 మిలియన్లు అంటే 10 కోట్ల మంది నిరుద్యోగులుగా కొనసాగుతున్నారు అనేది నివేదికలు స్పష్టం చేస్తూ ఉంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏదైతుందో ఐక్యరాజ్య సమితి అనుబంధమైనటువంటి ILO మానవాభివృద్ధి సంస్థ వాళ్ళు ఇచ్చినటువంటి అధ్యయనాలు ఏం చెప్తున్నారంటే భారతదేశంలో నిరుద్యోగ నివేదిక పలు కీలక విషయాలని మా దృష్టికి తీసుకొచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ నివేదిక యొక్క సారాంశం ఏందయ్యా అంటే నివేదికలో ముఖ్యమైనటువంటి చదువుకున్న యువత ఉద్యోగాలు లేక ఈసురోమంటున్నారని ఆ నివేదిక తెలియజేస్తూ ఉంది. 2022 నాటికి భారతదేశంలో మొత్తం నిరుద్యోగులలో 83% మంది యువతేనని, మొత్తం నిరుద్యోగుల్లో 83% మంది నిరుద్యోగ యువతున్నట్టుగా మనకి స్పష్టమవుతా ఉంది తెలియజేస్తూ ఉన్నారు. సో 2022 పరిస్థితి గతాన్ని అంతకంటే ముందు మనం చూసుకున్నప్పుడు 2000 సంవత్సరం నాటికి 54.2% ఉండగా 2022కి 65.7% నిరుద్యోగం పోయినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. సో ఇది పరిస్థితి. భారత్కు సంబంధించినటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఇట్లాంటి తీవ్రమైనటువంటి నిరుద్యోగ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో యువ విధానంలో లేకపోతే యువ విద్యావంతుల్లో మహిళలు 76.7% అంటే పురుషులు 62.2% అయితే మహిళలు 76.7% మంది నిరుద్యోగులుగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. ఈ నివేదికలు చెప్తా ఉన్నాయి. ఇక కరోనా టైంలో అయితే ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, నిరుద్యోగం పెరిగింది. సో 2000లో ఉద్యోగాలు పొందినటువంటి యువతలో సగం మంది స్వయోపాధిని పొందిన వారే ఉన్నారు తప్పితే ప్రభుత్వాలు ఏమి ఇచ్చినట్టుగా మనకు అనిపించదు. వీళ్ళలో 13% మంది రెగ్యులర్, 37% మంది తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో దేశంలో పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తుంటే వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇవ్వటంలో కల్పించడంలో ప్రభుత్వాలు పాలకవర్గాలు ఫెయిల్ అవుతూ ఉన్నాయి. సో ఇండియా టుడే సర్వే ప్రకారం కానివ్వండి, ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ప్రకారం కానివ్వండి 2025 భారతీయ ఆ లెక్కల ప్రకారం చూసినప్పుడు భారతీయ గ్రాడ్యుయేట్లో 54.8% మంది మాత్రమే 54.8% మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారు. మిగతా వాళ్ళంతా నిరుద్యోగులు అనేది దాని సారాంశం. సో ఇది పరిస్థితి. సో మెర్సర్ మెట్స్ గ్రాడ్యుయేట్ స్కిల్ ఇండెక్స్ 2025 ఈ సంఖ్య ఇంకా తక్కువగా 42.6% ఉంటుందనేది చెప్తా ఉన్నప్పటికీ కూడా చదువుకున్న నిరుద్యోగ యువత దేశవ్యాప్తంగా ఎక్కువ పెరుగుతుంది అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఆటోమేటిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఉద్యోగ మార్కెటింగ్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎన్ని వచ్చినా నిరుద్యోగితని తగ్గించడం కానీ
ఉపాధి అవకాశాలను పెంచడం కానీ ప్రధాన పాత్ర వహించలేదనేది మనకు ఉన్నటువంటి దీనివల్ల అర్థమవుతా ఉంది. సో ఇంజనీరింగు, కామర్సు, వాటికి సంబంధించిన గ్రాడ్యుయేట్లో నిరుద్యోగిత ఎక్కువగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సుమారుగా 83% ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, 46% బిజినెస్ గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా ఉన్నట్టుగా ఇంజనీరింగ్ బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పేటువంటి రిపోర్ట్స్ ప్రకారం మనకు అర్థమవుతూ ఉన్నది. సో ఇందులో ప్రధానంగా ఈ గ్రాడ్యుయేట్ నిరుద్యోగానికి నైపుణ్యాలు, ఉద్యోగ అవసరాల మధ్య అసమతుల్యత, ఆర్థిక అసమానతలు, ఆర్థిక మందగమనం, ఉద్యోగిత మార్కెట్ అభివృద్ధి స్వభావాన్ని బట్టి నిరుద్యోగిత కారణాలుగా చెప్తా ఉన్నారు. సో ఇందులో ప్రధానంగా నిరుద్యోగులు ఉన్నారు. వారితో పాటుగా పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా నిరుద్యోగులుగా మారుతున్నారు. ప్రతి ఏడాది లక్షలాది మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు తమ చదువులు ముగించుకొని నిరుద్యోగులుగా రోడ్ల మీదకు వస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఏడాదిలో అంటే సంవత్సరం సుమారు 50,000 మంది ఇంజనీరింగ్ కోర్సును పూర్తి చేస్తూ ఉన్నారు. ఇందులో అలాగా ఏపీలో కూడా అట్లనే 60,000 మంది ఇంజనీరింగ్ పూర్తి చేస్తూ ఉన్నారు. సో అయితే వీళ్ళకి ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఉద్యోగ కల్పన చేయలేకపోతున్నాయి అనేది ఇక్కడ మనకి ఎదుర్కొన్నటువంటి బాధగా మనం చెప్పదలుచుకున్నాం. సో ప్రైవేటు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల కంటే ఎక్కువగానే ఉన్నాయి, కానీ వాటిలో కూడా చదువుతున్న వారందరికీ వచ్చే అవకాశం లేదు. అంటే ప్రైవేట్ రంగం కూడా ఉపాధి కల్పించలేకపోతూ ఉంది. అంటే ఉపాధి హామీ పనులకి, కరువు పనులకి పోతున్నారంటే గ్రాడ్యుయేట్లు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటా ఉన్నాం. సో సోదరులారా, సోదరిమణులారా, చదువుకున్న వారు లక్షల్లో ఉండటం, పోస్టుల సంఖ్య 100లో ఉండటం, పోటీ విపరీతంగా ఉండటం, చివరికి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ ఉద్యోగాలకు సైతం, చిన్న స్థాయి ఉద్యోగాలకు సైతం పెద్ద ఎత్తున పోటీలు పట్టడం మనకు కనిపిస్తూ ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇట్లాంటి పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ పోస్టులకి పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళు సైతం అప్లై చేసుకోవడం ఈ యొక్క ట్విస్టులలో మేజర్ ట్విస్టులు. సో ఇది పరిస్థితి. ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ నిరుద్యోగిత వయో పరిమితి ప్రభుత్వం పెంచడంతో పాటు రిజర్వేషన్ పొందే అభ్యర్థులు 50 సంవత్సరాలు పైబడిన వారు సైతం ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లు వేస్తూ ఉన్నారు. గ్రూప్ 4 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వేస్తే సో అందులో గ్రూప్ 4 ఉద్యోగానికి సైతం పిహెచ్డీ, పీజీ, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి దేశంలో ఏ మేరకు నిరుద్యోగుతుందో మనకు అర్థమవుతుంది. పిహెచ్డీ డిగ్రీ కలిగి ఉండటం కేవలం ఒక ప్రత్యేకత మాత్రమే కాదు, ఒక బలీయమైన ప్రయోజనం. ఒక సంస్థ నివేదించిన ప్రకారం పిహెచ్డీ హోల్డర్లు నిరుద్యోగిత రేటు 1% కంటే తక్కువగా ఉండటంతో జాతీయ సగటు 7%తో పోలిస్తే అధిక నైపుణ్యం కలిగిన వ్యక్తులకు డిమాండ్ స్పష్టంగా ఉందనేది తెలుస్తూ ఉంది. ఇండియాలో ఎంబీబీఎస్ చదివి ఉద్యోగం వస్తుందనే అభిప్రాయం బలంగా ఉంటుంది. అయితే దేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారిలో సైతం 16% మంది నిరుద్యోగులుగా ఉన్నారు. ఆర్ఎంపీ ప్రాక్టీస్లో పెట్టుకున్నా బతికేస్తారులేండి వీళ్ళు. సో దేశవ్యాప్తంగా ఇట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఏది ఏమన్నప్పటికీ పెద్దలారా, మిత్రులారా, నిరుద్యోగిత రేషియో మనకి కళ్ళ కట్టినట్టు కనపడతా ఉంది. సో ఇది దేశానికి ఉత్పత్తి రంగం కానీ, దేశాభివృద్ధి కానీ, నిజ అభివృద్ధికి సంబంధించి అంతే ఛాలెంజింగ్ కాబట్టి దీన్ని మనం అభివృద్ధి బాటలో పయనించుకుంటూ ఉపాధి కల్పన కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తప్పితే లేకపోతే మరొకటి కాదని తెలియజేసుకున్నాను. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.